హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పెసరపప్పు చారు పెడుతున్నాను. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా కడిగి 2 సార్లు 3 సార్లు బాగా కడిగి వాటర్ వేసుకుందాం. ఇలాగా నేను చిన్న డిష్లో వండుతున్నాను కాబట్టి 1కి 4 కప్పులు వాటర్ వేద్దాం. అలా కాకుండా మనం కుక్కర్లో చేసుకుంటే మాత్రం 1కి 2 కప్పులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? నేను దీనిలో వండుతున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేస్తాను. చూడండి, ఇప్పుడు నేను పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఒక డిష్లో వేసుకుని దాన్ని మొక్కలకు పోసుకుంటాను నేను. ఇప్పుడు మనం కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేస్తాను నేను. అది కూడా కొలిచి వేస్తాను. చూడండి, ఇలా వండేటప్పుడు మనం కంపల్సరీ 1కి 4 వేసుకుని వండుకోవాలి. వన్ 2 3 4 4 కప్పులు వేసాను. స్టవ్ ఆన్ చేసి మనం పప్పు స్టవ్ మీద పెట్టేసుకుందాం. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఎందుకు, త్వరగానే అయిపోద్ది కదా, ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది కదా అని చెప్పేసి నేను ఇలా డిష్లో వండేస్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 5 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ చక్కగా కట్ చేసి పప్పులో వేసేసుకుందాం. ఈ టైప్లో పెసరపప్పు వండితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఎలా వండుకున్నా కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా అని ఒకసారి కామెంట్ చేయండి. చక్కగా 15 మినిట్స్లో పోపుతో సహా అయిపోద్ది పెసరపప్పు. అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. అయితే నేను ఉల్లిపాయ తీసాను చూడండి. ఆ ఉల్లిపాయ ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు తెచ్చాను చూడండి. టెర్రస్ మీద నుంచి ఎంత స్మెల్ వస్తుందో ఈ చెట్టు ఆకు. ఇప్పుడు ఇవి వేసేస్తాను. పచ్చిమిర్చి 1 2 3 4 5 తీసాను. 1 కప్పును వేసేస్తున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి దీనికి. ఇవి ఏంటంటే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి నా చిన్నప్పుడు ఇవి మా పొలంలో పండించుకునేవాళ్ళం. అప్పుడు మొత్తం అంతా ఇవే కూరకి. మాకు పెద్ద ఉల్లిపాయలు అసలు వాడేవారే కాదు. అవి రుచిగా ఉండవు అని చెప్పి అనేవారు మా అమ్మమ్మ వాళ్ళు. మా పొలంలో మాత్రం ఇవే వేసేవాళ్ళం గట్టు పక్కన. ఇప్పుడు ఇవి వస్తే మాత్రం నేను ఇవే కొంటాను. ఇప్పుడు పప్పుతో పాటు ఉడకడానికి 1 రెమ్మ వేద్దాం. చాలా బాగుంటుంది ఇది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అయితే దీనిలో మనం వేయాల్సింది ఏంటంటే పసుపు, కారం. ఈ డబ్బా కూడా కడిగేసి మళ్ళీ దీనిలోకి కారం తీయాలి. ఎక్కువ వేసుకోకూడదు పెసరపప్పులో. కొంచెం కందిపప్పులో ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పెసరపప్పులో మాత్రం కారం ఎక్కువ ఉంటే బాగుండదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ లోపు మనం పోపుని కూడా రెడీ చేసేసుకుందాం. కొంచెం చిటికెడంత ఆయిల్ వేద్దాం. పప్పు చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం
ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే రుచిగా ఉంటుంది. దీన్ని కొంచెం సేపు అలా ఉడకనిద్దాం. ఈలోపు మనం వెల్లుల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుందాం. పెసరపప్పులో వెల్లుల్లిపాయలు తప్పనిసరిగా వేసుకోవాలి. పోపులు కూడా తీసి పెట్టుకుందాం చక్కగాను. అన్నీ రెడీ పెట్టుకుంటే పప్పు ఉడికేలోపు ఆవాలు కొద్దిగా, జీలకర్ర, మినప్పప్పు తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా తీసుకుందాం. కరివేపాకు రెడీ పెట్టాం కదా. తర్వాత ఇవి క్రష్ చేద్దాం. దానిలోనే కొట్టచ్చు, కానీ మళ్ళీ ఇక్కడ ఎలాగూ ఇది ఉంది కదా, చాపింగ్ బోర్డ్ ఎలాగా ఉంది కదా అని చెప్పేసి దీని మీద కొట్టేస్తున్నాను. ఇవి కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా. మనం ఇంకా పోపు కూడా రెడీ చేసాం కాబట్టి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత పోపు వేసుకుందాం. పప్పు బాగా ఉడికిపోయింది, చక్కగా మెత్తగా. ఇలాగ గరిటెతోటి మెదిపేసుకుంటే మనం పోపుకి రెడీ చేసేసుకోవచ్చు. పోపు పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే పప్పు. ఓకేనా? ఇప్పుడు మనం పక్కన పోపు కోసం రెడీ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇందాక మనం పసుపు కారం మాత్రమే వేసాము. ఇప్పుడు పప్పుకు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపి పోపు పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇంత సింపుల్ అనమాట పెసరపప్పు చేసుకోవడం. ఇంత సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. కాబట్టి ఇది చాలా ఆరోగ్యం కదా. పెసరపప్పు అంటేనే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బలం, ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన పోపుకి రెడీ చేస్తాను. ఇది అలా ఉంచేసి పోపు కోసం రెడీ చేస్తాను. ఇప్పుడు మనం పక్క స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన డిష్ పెట్టుకుందాం పోపు కోసం. పోపు బాగా అంటే చక్కగా ఆయిల్ వేసి ఆ పోపులు అన్నీ తీసుకున్నాం కదా. పోపు వేయడానికి సరిపడా సామాన్లు అన్నీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానిలో ఆయిల్ వేసుకుని చక్కగా తాలింపు వేసుకుందాం. పప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా గరిటె పెట్టేసి తిప్పుతూ ఉంటే చాలా చక్కగా మెత్తగా అయిపోద్ది. పెసరపప్పే కమ్మగా ఉంటుంది కాబట్టి నేను దీనిలో నెయ్యి వేయను అనమాట. మామూలుగా ఆయిల్తోనే పోపు వేస్తాను. చూడండి, ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకుందాం. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి క్రష్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు,
నెక్స్ట్ మనం తీసుకున్న పోపులన్నీ వేసాం. పోపు అయితే బాగా వేగాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇదే టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, పప్పు మరీ చిక్కబడకుండా ఉండాలంటే చల్లటి నీళ్ళు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే పప్పు ఇంకా మనం ఎంతసేపు ఉంచినా చిక్కబడదు. ఇది ఒక టిప్పు, మీరు ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందో పప్పు. ఓకేనా? అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టవ్ ఆపేస్తున్నాను, మనం మూత పెట్టేసుకుందాం. నా వీడియోలో మధ్య మధ్యలో టిప్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? బాయ్. ఎంతో టేస్టీ పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా? వర్షాలు కదండి, పాపం ఇలాగా కొమ్మ వంగిపోయింది. తర్వాత ఈ సీజన్లో వచ్చిన మునక్కాయలు అన్నీ కోసేసాం, ఇంక ఇది ఒక్కటే ఉంది. ఇది కొంచెం పక్కకి అదే ఇలాగా వంగిపోయింది అనమాట, ప్లేస్ సరిపోక వంగిపోయింది. మిగతా అన్నీ కోసేసాం, హార్వెస్ట్ చేసాం. తర్వాత చూడండి, మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయింది, పూత వస్తుంది, మళ్ళీ పిందులు కూడా స్టార్ట్ అయింది. 3 కాయలు కోసాను, ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇలా అన్నమాట, అలా కంటిన్యూ కాస్తూనే ఉంటాయి ఈ టైపు మునగ బ్రీడ్. కరివేపాకు కొంచెం వైట్గా అయిపోతుంది అన్నాను కదా, మళ్ళీ కేర్ తీసుకుంటున్నాను. కేర్ అంటే ఏం లేదు, కడుగు నీళ్ళు, గింజ నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ హెల్దీగా గ్రీన్గా వస్తుంది. ఈరోజు ఈ చింత చిగురు కూడా కోసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులైంది కోసి, ముందు వచ్చిన ఆకులు ముదిరిపోతున్నాయి, అందుకని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ మువ్వంగా చెట్టు అనమాట, చూడండి, ఇది కూడా కాపు మొదలైంది. చివరికి గోంగూర, చింత చిగురు, గులాబీ, తర్వాత విరజాజి, దొండకాయలు, కరివేపాకు పట్టుకెళ్తున్నాను కిందకి. నేను టెర్రస్ మీదకి వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఇవన్నీ కోసి తీసుకెళ్తున్నాను అనమాట. ఈ టమోటాలు ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం పెద్దవి అయితే బాగుంటాయి కదా. ఒకరోజు పచ్చి టమాటో పచ్చడి చేద్దామని ఉంచాను. చక్కగా రెడ్ మందార విచ్చుకుంటుంది స్లోగా.